హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆబ్స్ట్రిషన్. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ మధ్య ఒక 4th మంత్‌లోనో అలా వచ్చి సార్ నాకు బేబీ కదలట్లేదని చాలా వరకు డౌట్ రైజ్ చేస్తారు. ఈరోజు బేబీ మూవ్‌మెంట్స్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. బేబీ మూవ్‌మెంట్స్ అనేది మొదటి కాన్పులకి ఒక టైంలో తెలుస్తుంది. రెండో కాన్పు, మూడో కాన్పు అలాంటి వాళ్ళకి ఇంకో సమయంలో తెలుస్తుంది. మామూలుగా బేబీ మూవ్‌మెంట్స్ అనేది 5th మంత్‌లో మనం అప్రిషియేట్ చేస్తాము బేబీ మూవ్‌మెంట్స్‌ని. 5th మంత్ అంటే అరౌండ్ 18 వీక్స్. మొదటి కాన్పులకి 18 వారాలకి అలా మనకు బేబీ మూవ్‌మెంట్స్ తల్లి గుర్తిస్తుంది. అదే రెండో కాన్పు గానీ, మూడో కాన్పులకి దానికొక 2 వీక్స్ ముందంటే 16 వీక్స్ అప్పుడు రెండో కాన్పులకి బిడ్డ కదలికలనేది తెలుస్తుంది. చాలా వరకు గర్భవతులు నైట్ పడుకున్నప్పుడు కాన్సంట్రేట్‌గా కొద్దిగా చూస్తే వాళ్ళకి బేబీ మూవ్‌మెంట్స్ అనేవి చక్కగా అర్థమవుతుంది. ఈ బేబీ మూవ్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బేబీ మూవ్‌మెంట్స్ అనేది బిడ్డ యొక్క బాగోగులు గురించి చెప్తుంది. అంటే బిడ్డ హెల్తీగా ఉందని సూచిస్తుంది. బేబీ మూవ్‌మెంట్స్ ఎంత బాగుంటే బిడ్డ లోపల అంత హెల్తీగా ఉన్నట్టు అర్థము. ఎప్పుడన్నా గానీ బేబీ మూవ్‌మెంట్స్ ఏమన్నా తక్కువ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్ గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. బేబీ మూవ్‌మెంట్స్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా ఎప్పుడైతే కదలికలు తక్కువ ఉన్నాయో ఎళ్లి చూసుకోవడం వల్ల బేబీ ఎలా ఉందో వాళ్ళు డాక్టర్స్ చూసి మీకు చెప్తారు. ఇది ఇవాల్టి టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.